Always number one. Super cinema ni dance చింపేశారు మెగాస్టార్. He's back. He's truly back. Excellent movie. Cinema super hit. Nice. Excellent. Boss is back. Not bad. Average. Okay అండి. Okay. Super cinema super. Boss is back. It's very nice. Oh, okay. Super. Let's do Kumuru. Boss is back. చాలా బాగుంది. Super. Excellent. Nice. Super. Nice. Super. Good. Boss is back. Boss is back. చాలా ఎంజాయ్ చేశాను. Super. చాలా బాగుంది. Super hit. Boss is back. Excellent. చాలా బాగుంది. Awesome. Boss is back. Super. కాజల్ కూడా చాలా బాగా సెట్ అయింది. మేము అసలు కాజల్ సెట్ కాదని అనుకున్నాం. కానీ చిరంజీవి కూడా డ్యాన్స్ తిరగదీశాడు. మొత్తం సినిమాలో ఏదైతే కోరుకుంటారో జనాలు అదంతా తీశాడు. ఏదైనా కూడా చాలా బాగా తీశాడు. బాగుంది. సూపర్. Boss is back. చాలా బాగుంది బాబు. బాగుంది. Yeah, nice. ఓకే బాగుంది. చాలా బాగుంది. బాస్ రేంజ్ లోనే సామాజిక అంశం చాలా బాగా చూపించాడు. సూపర్ హిట్. చాలా బాగుంది. Super. చాలా బాగుంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Yeah, seeing him after a long time, it's very nice. Super. Kumuru. Very good. Super. After 9 years, it's a boss is back. Super. Hit movie. Super. బాగుంది. మెచ్యూర్డ్ యాక్టింగ్ చిరంజీవి గారు యాజ్ యూజువల్. బ్రహ్మానందం కామెడీ అండ్ డాన్స్ యాజ్ యూజువల్ చింపేశారు. బట్ ఓన్లీ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంది. ఓకే గుడ్. Nice movie. Nice comeback of Chiranjeevi garu. బాగుంది సినిమా చాలా బాగుంది. Boss is back. కేక. బాగుంది. సూపర్. Super. చాలా బాగుందండి. చిరంజీవి మళ్ళీ బ్యాక్ వచ్చినా సరే 10 years తర్వాత ఎలా ఉండాలో అలానే ఉన్నారు. Boss is back. చాలా బాగుంది. అండ్ సూపర్ కంబ్యాక్ ఫర్ చిరంజీవి. సో తన మేనరిజమ్స్ కానీ తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ 10 years old. అండ్ సూపర్ కంబ్యాక్. ఐ థింక్ ఎమోషనల్లీ సో వెరీ గుడ్. చాలా బాగుంది. బట్ ఐ థింక్ ఇన్ సర్టన్ కేస్ కుడ్ హావ్ డన్ బెటర్. Movie super. Boss is back. One word. One sentence. Boss is back. మెగాస్టార్ కేసు ఎప్పటికీ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బాస్ జేబులో ఉంటాయి. సూపర్ ఉంది. చూడొచ్చు. చాలా సూపర్ డూపర్ చాలా బాగుంది మూవీ. అవుట్ అండ్ అవుట్ ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది. బల్క్గా కొనడానికి బజార్లో కొనడానికి షుగర్ కాదు మెగాస్టార్ పగరు. It's nice. సూపర్ రైటింగ్ Super movie. చాలా బాగుంది. చాలా బాగుందండి. నెల తర్వాత ఎంత 5 వస్తాను. సూపర్ ఆన్సర్. బాస్ ఇస్ బ్యాక్. బాగుంది. సినిమా చాలా బాగుంది. సింప్లీ సూపర్. డాన్స్ అయితే అదరగొట్టేశారు. మెగాస్టార్ సూపర్ లేపేశారు. చాలా బాగుంది. బాగా ఏం చేంజ్ ఏం లేదు. చిరంజీవి సేమ్ ఇంతకు డాన్స్ చేసినట్టే ఉంది. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. సేమ్ అలానే ఉన్నాడు. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. చిరంజీవి గ్రేట్. 200 days మూవీ. చాలా బాగుంది మూవీ. డాన్స్ అందరూ కొట్టేశారు. డాన్స్ సూపర్. హీరోయిన్ పోర్షన్ చాలా తక్కువ ఉంది ఇందులో. హీరోయిన్ పోర్షన్ అంత లేదు.
ఓన్లీ మొత్తం డాన్స్ కానీ కానీ మళ్ళీ ఆ ఎనర్జీ ఉంది. శంకర్ దాదా జిందాబాద్ లో లాస్ట్ ఎలా ఉందో ఇవి అదే ఎనర్జీ కంటిన్యూ చేస్తాం. సేమ్ ఎనర్జీ డాన్స్ లో కానీ ఫైటింగ్స్ లో కానీ అసలు ఏం లేదు. చాలా బాగుంది. కామిక్ టైమింగ్ కూడా చాలా బాగుంది. కామిక్ టైమింగ్ బాగుంది. అండ్ బ్రహ్మానందం మళ్ళీ ఈజ్ బ్యాక్ అంటే అలీ, బ్రహ్మానందం, చిరంజీవి ముగ్గురు బాగా చేశారు. ఆ డబుల్ రోల్ శంకర్ కథశ్రీని మెయిన్ సినిమాలో అది కనెక్ట్ చేయడం, డైరెక్టర్ కనెక్ట్ చేయడం బాగా వచ్చింది ఇద్దరిని. ఎట్లా డైరెక్షన్ అయితే సూపర్. ఇంకా ఆయన ఠాగూర్ తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ. చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం డాన్స్ లో రామ్ చరణ్ తో ఈక్వల్ చేశారు డాన్స్. ఆయన ఓన్లీ రామ్ చరణ్ ఒక సాంగ్ లో ఉన్నారు. నాగబాబు ఉన్నారు అంతే. ఆయన జడ్జి కింద వచ్చారు. అల్లు అర్జున్ లేరు. మూవీ సూపర్. బాస్ ఈస్ బ్యాక్. 60 years ఓల్డ్నెస్ ఎవరికి తెలియదు. ఇట్స్ ఆసమ్. ఏజ్ నో లిమిట్ ఫర్ ఏజ్ అని యాక్టింగ్ మీద బాగా చూపించారు. యాక్టింగ్ ఏజ్తో పని లేదు అని బాగుంది. సూపర్. డైలాగ్స్ అవసరం. ఫుల్ అండ్ డైలాగ్స్ ఉన్నాయి. కామెడీ ఉంది. చాలా బాగుంది. మొత్తం ఇది ఒక ఫారిన్ వాళ్ళకి ఒక రైతు గురించి ఎలాగా ఉపయోగపడుతుంది, రైతు అంటే ఏంటి అని ఫారిన్ వాళ్ళకి, లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ వాళ్ళకి యూజ్ చేస్తూ, ఇప్పుడు మనందరం టెక్నాలజీ యూజ్ చేస్తూ వాళ్ళని మర్చిపోతున్నాం. ఏ విధంగా అలా చూపిస్తున్నారు, అలా దాని గురించి బాగా చూపించారు. ఒక విలేజ్ గ్రూప్ నుంచి బాగా ఉంది. సూపర్. బికాస్ ఆఫ్ డైరెక్షన్ అండి. ఎందుకంటే మీరు ధృవ కానీ గబ్బర్ సింగ్ కానీ అది కూడా రీమేకే. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అదే ఈ మన ఖైదీ నెంబర్ 150 ఎంత ఎక్స్పెక్ట్ చేశామో అంత ఎక్స్పెక్టేషన్ అంత మాత్రం లేదు. ఏమైనా మనం చూడాలనుకుంటే బాస్ ఈజ్ బ్యాక్ అని అనుకుంటే కానీ ఆయన డ్యాన్స్, ఆయన ఫైట్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళకంటే ఎక్కువ చేశారు. డ్యాన్స్ పరంగా మాత్రం ఇక చింపేశారు. అండ్ రామ్ చరణ్ ఎంట్రీ ఒకటి కొంచెం ఓకే. అండ్ కాయిన్ ఫైట్ ఒకటి హైలైట్ అండి. యాక్చువల్గా తమిళ్లో హైలైట్ అది కూడా కొంచెం బాగానే ఉంది. బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ కాజల్ కూడా హీరోయిన్గా అసలు అంత ఏం లేదు. సమంతని తమిళ్లో బాగా యూజ్ చేశారు. ఇక్కడ అంత అవసరం లేదు హీరోయిన్ పరంగా. అల్లు అర్జున్ లేడు. రామ్ చరణ్ ఉన్నాడు, వినాయక్ ఉన్నాడు. లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాగబాబు ఉన్నాడు, అలాగే అల్లు అర్జున్ లేడు, ఓన్లీ రామ్ చరణ్ ఉన్నాడు. లాస్ట్కి మొత్తం మూవీ అయిపోయిన తర్వాత చూపెడతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని. షూటింగ్ మామూలుగా జరుగుతుంటుంది కదా, షూటింగ్ సీన్ చూపెడతారు. కానీ మూవీ ఓవరాల్ 5కి 2.5 ఇవ్వచ్చండి రేటింగ్. ఎందుకంటే ధృవ మూవీ ఉంది కదా, ధృవ అది రీమేకే, అది గబ్బర్ సింగ్ రీమేకే. అది ఎంత మంచిగా తీసిండే డైరెక్టర్ హరీష్ శంకర్ కానీ మన సురేందర్ రెడ్డి కానీ ఎంత బాగా తీశారు. ఈ బికాస్ ఆఫ్ వివి వినాయక్ అండి. బట్ ఇట్స్ వాచబుల్ బికాస్ చాలా ఏళ్ళ తర్వాత వచ్చారు కదా. ప్రాసెస్ బ్యాక్ అనుకుంటే అంతే చూడాల్సిందే. అందుకే యాక్చువల్లీ ఐ వర్క్ ఫర్ డెల్, నైట్ షిఫ్ట్లో చేస్తాను. అయినా కూడా నైట్ ఆఫీస్కి వెళ్ళి ఒక 3 days ముందే బుకింగ్ చేసుకొని మరీ మార్నింగ్ వచ్చేసాను నిద్ర కూడా అవ్వకుండా. ఇక చిరంజీవి గారి కోసం. బేసికలీ మేము మూవీ లవర్. ఓకే.